हमने मुलाकात की है, मन भावनी सी मधुर बात की है। ईश्वर से हमने मुलाकात की है, मन भावनी सी मधुर बात की है। ఓం శాంతి. ఈరోజు మురళి 2/4/2022. मीठे बच्चे, माता पिता के सिजरे में आना है तो पूरा फॉलो करो, उनके समान మీటే బనో, अच्छी రీతి పడాయి పడో. మధురమైన పిల్లలరా, మాతా పిత యొక్క వృక్షము వంశంలో రావాలి అంటే పూర్తిగా ఫాలో చేయండి. వారి సమానంగా మధురంగా తయారవ్వండి. ఈ చదువు బాగా చదువుకోండి. प्रश्न: कौन सी गहन राजयुक्त रहस्युक्त बातें समझने के लिए बहुत अच्छी बुद्धि चाहिए? इलांटी ఒక గుహ్యమైన రహస్యక్తమైన విషయాలు అర్థం చేసుకోవటం కోసం చాలా మంచి బుద్ధి కావాలి. उत्तर: ब्रह्मा सरस्वती वास्तव में मम्मा बाबा नहीं है. सरस्वती तो ब्रह्मा की बेटी है, वो भी ब्रह्मा कुमारी है. బ్రహ్మ సరస్వతి వాస్తవానికి వీళ్ళని మమ్మ బాబా అనడానికి లేదు. ఎందుకంటే ఇందులో సరస్వతి బ్రహ్మ యొక్క పుత్రిక అయ్యారు. ఆమె కూడా ఒక బ్రహ్మ కుమారియే. ब्रह्मा ही तुम्हारी बड़ी माँ है, परंतु मेल है इसलिए माता जगदम्बा को कह दिया है. బ్రహ్మయే మీ యొక్క పెద్ద తల్లి, పెద్ద మమ్మ. కానీ అతడి శరీరం పురుష శరీరం అవ్వటం వలన మాత అని జగదంబని అనడం జరిగింది. ये बड़ी रहस्युक्त गोह्य बात है, जिसको समझने के लिए बहुत अच्छी बुद्धि चाहिए. ఇవన్నీ చాలా రహస్యక్తమైనటువంటి గుహ్యమైన విషయాలు. వీటిని అర్థం చేసుకోవటం కోసం చాలా మంచి బుద్ధి కావాలి. 2. सूक्ष्मवतनवासी ब्रह्मा को प्रजापिता नहीं कहेंगे, प्रजापिता यहाँ है. సూక్ష్మవతనవాసి బ్రహ్మను ప్రజాపిత అని అనడానికి లేదు. ఎందుకంటే ప్రజాపిత అంటే ప్రజలు ఉండే చోట, ఇక్కడ సాకారి లోకంలోనే ఉంటారు. ये व्यक्त जब संपूर्ण पवित्र हो जाते हैं तो संपूर्ण अव्यक्त रूप दिखाई देता है ब्रह्मा बाबा का. వ్యక్తంలో ఉన్న బ్రహ్మ బాబా ఎప్పుడైతే సంపూర్ణమైనటువంటి సంపూర్ణ పవిత్రంగా తయారైపోతారో అప్పుడు సంపూర్ణ అవ్యక్త రూపం సూక్ష్మలోకంలో కనిపిస్తుంది బాబాది, బ్రహ్మ బాబాది. वहाँ मूवी भाषा चलती, देवताओं की महफिल लगती. ये भी समझने की गोह्य बात है. అక్కడ సైగల యొక్క భాష నడుస్తుంది. దేవతల సభ కూడా ఏర్పడుతుంది సూక్ష్మలోకంలో. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన గుహ్యమైన విషయాలు. గీత్: మాతా ఓ మాతా తో సబ్కి భాగ్య విధాత. మాతా ఓ మాతా, నీవందరి భాగ్య విధాతవు అని పాట. ఓం శాంతి. बच्चे जानते ये है ईश्वरीय यूनिवर्सिटी. कौन पढ़ाते हैं? పిల్లలు తెలుసుకున్నారు కదా, ఇది ఈశ్వరీయ యూనివర్సిటీ. ఎవరు చదివిస్తున్నారు? ఈశ్వర్.
ఈశ్వరుడు చదివిస్తున్నారు. ఈశ్వర్తో ఏక్ ही है, उनका శాస్త్ర भी एक ही होना चाहिए. ఈశ్వరుడు అంటే ఒకరే ఉంటారు కదా అందరికీ. అతడు చెప్పే జ్ఞానం శాస్త్రం కూడా ఒక్కటే ఉండాలి. जैसे धर्म స్థాపक एक होता है, उनका శాస్త్ర भी एक होना चाहिए. ప్రతి ధర్మానికి ధర్మస్థాపకుడు ఒకరు ఉంటారు కదా, వారి ప్రవచనాలే శాస్త్రం. ఆయా ధర్మం యొక్క శాస్త్రం కూడా ఒక్కటే ఉండాలి. ఇది ధర్మశాస్త్రమే, అది ధర్మశాస్త్రమే అని అన్నింటినీ కలుగా పులుగా చేయటానికి వీల్లేదు. ఒకే ధర్మశాస్త్రం ఉండాలి ప్రతి ధర్మానికి. फिर भले छोटे मोटे पुस्तक बना दिए, वैसे एक शास्त्र होता है. ఇంకా చిన్న చిన్న పుస్తకాలు వేరే టాపిక్స్ మీద తయారు చేసేస్తూ ఉంటారు. కానీ మామూలుగా అయితే ఒక శాస్త్రమే ఉంటుంది ప్రతి ధర్మానికి. ధర్మశాస్త్రం అని పిలువబడేది ఒక్కటే ఉంటుంది. మిగిలినవన్నీ కథలు, రకరకాల విషయాలు రాసే పుస్తకాలు ఎన్నో ఉండొచ్చు, కానీ ఒక్కటే ధర్మశాస్త్రం అనేది ఉంటుంది. తో ఏ హే గాడ్ ఫాదర్ की यूनिवर्सिटी. वैसे फादर की यूनिवर्सिटी तो कोई होती नहीं, गवर्नमेंट की यूनिवर्सिटी होती है. కాబట్టి ఇది గాడ్ ఫాదర్ యొక్క యూనివర్సిటీ. ఫాదర్ యొక్క యూనివర్సిటీ అని ఎక్కడ విన్నాము మనము, గవర్నమెంట్ యొక్క యూనివర్సిటీలు ఉంటూ ఉంటాయి. इनको कहा जाता है మదర్ ఫాదర్ की యూనివర్సిటీ. कौन से మదర్ ఫాదర్? కానీ ఇక్కడ దీనిని మదర్ ఫాదర్ యొక్క యూనివర్సిటీ అని చెప్తాం మనము. ఎవరా మదర్ ఫాదర్? फिर कहेंगे गॉड गॉडेस, దేవతలు, భగవాన్ భగవతియే ఆ మదర్ ఫాదర్ అని అంటూ ఉంటారు. गाते भी है तुम मात पिता हम बालक तेरे, तो जरूर पिता ही फर्स्ट हुई. నీవే మాతా పిత, మేము నీ బాలకులము అని మహిమ చేస్తూ ఉంటారు. అంటే తప్పకుండా పిత ఫస్ట్ ఉన్నారు కదా. గాడ్ ఫాదర్, భగవాన్ వాచ్, అతడే భగవంతుడు, భగవాన్ వాచ్ అంటూ ఉంటాం. అతని యొక్క యూనివర్సిటీ ఇది. భగవాన్ బయట పడాతే हैं और सब जगह మనుష్యం को పడాతే हैं. ఈ యూనివర్సిటీలో భగవంతుడు కూర్చొని చదివిస్తున్నారు. మిగిలిన జాగాలో, మిగిలిన చోట్ల మనుషులకి చదివిస్తూ ఉంటారు. यहाँ निराकार बाप तुम आत्माओं को पढ़ा रहे हैं. ये विचित्र बात మనుష్య సహజ సమझ नहीं सकते. ఇక్కడ నిరాకారుడు బాబా ఆత్మలు మీకు చదివిస్తున్నారు. ఈ విచిత్రమైన విషయాలు మనుషులు అంత సహజంగా అర్థం చేసుకోలేరు. ऐसे कोई भी नहीं कहेंगे कि निराकार परमपिता परमात्मा गाड फादर हमको पढ़ाते. ఇలా ఎవరు కూడా చెప్పరు నిరాకారుడు పరంపిత పరమాత్మ గాడ్ ఫాదరే మాకు చదివిస్తున్నారు అని. यहाँ तुमको परमपिता परमात्मा पढ़ाते. किसी की भी बुद्धि में ये बात नहीं होगी. ఇక్కడ పరంపిత పరమాత్మ స్వయంగా మీకు చదివిస్తున్నారు. ఇంకెక్కడ ఏ స్కూల్లో కానీ సత్సంగాల్లో కానీ ఇలాంటి విషయం ఎవరి బుద్ధిలో ఉండదు. నా పढ़ने वालों की बुद्धि में होगी, నా పढ़ाने वालों की बुद्धि में होगी. అక్కడ చదువులు చదువుకోవటానికి వెళ్ళే వాళ్ళ బుద్ధిలో కూడా ఉండదు ఆత్మ మేము వింటున్నాము అని, పరమాత్మ చదివిస్తున్నారని. చదివించే టీచర్ బుద్ధిలో కూడా అలా ఉండదు, పరంపిత చదివిస్తున్నారు ఇది అని కదా. यहाँ तुम जानते गाड फादर हमको पढ़ाते. కానీ ఇక్కడ మాత్రం వినేవాళ్ళు అనుకుంటారు, మురళి చదివి చెప్పేవాళ్ళు కూడా ఏమనుకుంటారు, గాడ్ ఫాదర్ చదివిస్తున్న చదువు ఇది అని. सभी का फादर ऊंचे थे ऊंचा वो एक है और कोई फादर नहीं है. ब्रह्मा का भी फादर वही है, तुमको पढ़ाते भी वही हैं, బ్రహ్మా ही पढ़ाते हैं. అందరికీ ఉన్నతోన్నతమైన తండ్రి ఒక శివ్ బాబాయే, అతని పైన ఇంకెవరు ఫాదర్ లేరు. ఈ బ్రహ్మకు కూడా ఫాదర్ శివ్ బాబాయే. అందుకు మీకు చదివిస్తున్న వారు కూడా శివ్ బాబాయే, బ్రహ్మ చదివించటం లేదు. నిరాకార్ బాప్ పడాతే, నిరాకారుడే శివ్ బాబా చదివిస్తున్నారు. బల్ మనుష్య జాంతే బ్రహ్మ సరస్వతి ऐडम और ईव है, परंतु उनसे भी ऊंच निराकार है. భలే మనుషులకి తెలుసు బ్రహ్మ సరస్వతి ऐडम ఈవ్. హిందూ ధర్మంలో బ్రహ్మ సరస్వతి అని చెప్తే వీరిని యాడమ్ ఈవ్ అని క్రిస్టియన్స్ చెప్పారు, ముస్లిమ్స్ ఆదాం బీబీ అని చెప్పారు.
అంటే ఈ ప్రపంచం ఒకటి అయినప్పుడు ఈ ప్రపంచంలో మొదటి వ్యక్తులు కూడా ఒకరే ఉంటారు. వాళ్ళకి పేర్లు వేరువేరుగా పెట్టి ఒక్కొక్క ధర్మంలో ఒక్కో పేరుతో చెప్పారు. బ్రహ్మ సరస్వతి మొట్టమొదటి నుండి ఉండేవారని, ఆడమి ఉండేవారని ఇలా కథలు చెప్పారు. కానీ వీరికంటే కూడా ఉన్నతమైన వారు నిరాకారుడు ఉన్నారు. ఓ తో ఫిర్ భీ సాకార్ మే హై. బ్రహ్మ లేదా ఆడమ్ సాకార రూపంలో ఉండే వ్యక్తి అయిపోయారు కదా, అతని కన్నా గొప్ప నిరాకారుడు ఉన్నారు. तुम बच्चों को ये पता है निराकार आकर पढ़ाती है, तुमको నాలెడ్జ్ దేనే వల్ల వహి గాడ్ ఫాదర్ హే. పిల్లలు మీకు ఇప్పుడు అర్థమైంది కదా, నిరాకారుడు స్వయంగా వచ్చి చదివిస్తున్నారు. మనకిక్కడ ఈ నాలెడ్జ్ ఇచ్చేవారు గాడ్ ఫాదరే. कहते हैं गृहस्थ व्यवहार में रहकर तुमको नॉलेज पढ़नी है. బాబా ఏం చెప్తున్నారు, గృహస్థ వ్యవహారాన్ని వదలకూడదు. గృహస్థ వ్యవహారంలో ఉంటూనే ఈ చదువు, ఈ నాలెడ్జ్ చదువుకుంటూ ఉండాలి మీరు. वास्तव में गृहस्थ व्यवहार में कोई पढ़ते नहीं है, मुश्किल कोई सेकंड कोर्स उठाते होंगे. यहाँ तुमको पूरा निश्चय है कि हमको निराकार परमात्मा पढ़ाते हैं. వాస్తవానికి లౌకిక చదువులైతే గృహస్థంలో పడిన తర్వాత చదువుకోరు. ఒకవేళ ఎవరైనా ఆప్షనల్ కోర్సెస్ సెకండ్ కోర్స్ ఏదైనా చేయడం అనేది అతి కష్టంగా ఎవరో కొద్దిమంది గృహస్థంలో దిగేక చదివే వాళ్ళు ఉంటారు అని చెప్తున్నారు బాబా అక్కడ. కానీ ఇక్కడ గృహస్థంలో ఉంటూ కూడా ఈ చదువు చదువుకోవచ్చు. ఎక్కువ అందరూ అలాగే చదువుతారు కదా, గృహస్థంలో ఉంటూ చదువే ఇది. తర్వాత మీకు ఇది పూర్తి నిశ్చయం ఉంది, మాకు నిరాకారుడు పరమాత్మ చదివిస్తున్నారు అని. ఈ సాకార్ మమ్మా బాబా भी उनसे ही पढ़ते. ये बड़ी गुह्य बातें हैं. సాకారంలో ఉన్న మమ్మా బాబా కూడా నిరాకారుడు శివబాబా నుండే చదువుకుంటున్నారు. ఇవన్నీ గుహ్యమైన విషయాలు. जब तक बाप ना आकर समझाओ तब तक कोई समझ ना सके. బాబా వచ్చి అర్థం చేయించే వరకు ఎవరికి అర్థం కాని విషయాలు ఇవి అని చెప్తున్నారు బాబా. तुम बल इन्हें सरस्वती को मम्मा कहते हो, परंतु जानते कि ये ब्रह्मा की एडाप्टेड बेटी हैं. భలే సరస్వతిని మీరు మమ్మ అని పిలుస్తూ ఉంటారు, కానీ మీకు తెలుసు ఈమె బ్రహ్మ యొక్క పుత్రిక సరస్వతి. एडाप्ट तो तुम भी हो, परंतु तुमको मम्मा नहीं कहा जाता. ये है देवी परिवार. ఇక్కడ మిమ్మల్ని కూడా బాబా దత్త తీసుకుంటున్నారు. మమ్మాని దత్త తీసుకున్నారు కదా, మిమ్మల్ని కూడా శివబాబాయ్ దత్త తీసుకున్నారు బ్రహ్మ ద్వారా. కానీ మిమ్మల్ని మమ్మ అనే టైటిల్ ఇవ్వడానికి లేదు మీకు అంటున్నారు బాబా. ఇక్కడ దైవీ పరివారం అయ్యే మనందరము మమ్మ, బాబా, దాదా, బాయి, బెహన్, తుమ్ హో బ్రహ్మ కుమార్ కుమారియా. ఈ పరివారంలో పరివారం అని ఎలా అంటారు, మమ్మ ఉన్నారు, బాబా ఉన్నారు, దాదా అంటే పెద్ద అన్నయ్య, మనందరం ఆ తర్వాత సోదరి సోదరులం, పిల్లలము పరస్పరం సోదరులం, బ్రహ్మకుమారిలము. ఇదొక పరివారమైంది, దైవీ పరివారం. वो भी ब्रह्मा कुमारी सरस्वती है, परंतु उनको जगदम्बा कहते क्योंकि ये ब्रह्मा तो मेल हो गया. मम्मा को भी इन द्वारा शिव बाबा ने रचा है. ఆమె కూడా బ్రహ్మకుమారి సరస్వతియే. మమ్మ కూడా ఒక బ్రహ్మకుమారి ఈ పరివారంలో కదా, కానీ ఆమెను జగదంబ అని పిలుస్తాం. బాబా ఈ పేరు ఇచ్చారు ఎందుకంటే బ్రహ్మ పురుషుడు అవడం వలన అంబ అంటే అమ్మ, మమ్మ తల్లి అనే పోస్ట్ జగదంబకి ఇచ్చి నిమిత్తం చేశారు బాబా. మమ్మని కూడా ఈ బ్రహ్మ ద్వారా శివబాబానే రచించారు. परंतु कायदे मुजीब माता चाहिए, इसलिए इनको निमित्त बनाया है. ये बड़ी रमणीक बातें हैं, नया कोई समझ ना सके. బ్రహ్మ బాబాను
తల్లిగా తీసుకుని బ్రహ్మబాబా ద్వారా మమ్మ అని మనందరినీ కూడా రచించారు బాబా. అంటే అక్కడ తల్లి ఎవరయ్యారు? బ్రహ్మబాబా. కానీ నియమానుసరము స్త్రీలు మహిళలు ఇక్కడ ఉన్నప్పుడు మరి వీళ్ళందరికీ దగ్గరలో ఉండి నేర్పించే విధంగా బాధ్యత తల్లిగా ఉండాల్సింది స్త్రీ ఎవరైనా కావాలి, మహిళ ఎవరైనా. అందుకే మమ్మను మాతగా నిమిత్తంగా తయారు చేశారు బాబా. ఇవన్నీ చాలా రమణీయమైన విషయాలు. కొత్త వాళ్ళకైతే అర్థం కావు అని చెప్తున్నారు బాబా. డైరెక్ట్గా కొత్త వాళ్ళకి అర్థం కావు. కొన్ని రోజుల వరకు మిగిలిన జ్ఞాన విషయాలు, నిరాకారుడు బాబా మీద నిశ్చయము, ఇది ఏర్పడేంత జ్ఞానం అర్థమైనప్పుడు ఇవన్నీ అర్థమవుతాయి. जब तक उनको बाप और रचना का परिचय नहीं है तब तक बड़ा मुश्किल समझते किसको समझा भी नहीं सकेंगे. ఎంతవరకు వారికి తండ్రి శివబాబా యొక్క పరిచయం, రచన అంటే ఈ సృష్టి యొక్క పరిచయం అర్థం కాదు, అంతవరకు కష్టంగా ఉంటాయి ఈ విషయాలు అర్థం కావడం. అలాగే ఎవరికైనా తీసుకుని వెళ్ళి చెప్పలేం కూడా ఈ విషయాలు అర్థం కానంతవరకు. वेद शास्त्र आदि पढ़ना, डॉक्टरी पढ़ना, ये सभी मनुष्यों की पढ़ाई, मनुष्य को पढ़ाते हैं. ऐसे कभी कोई नहीं कहता मैं आत्माओं को पढ़ाता हूँ. బాబా చెప్తున్నారు, సత్సంగాల్లో వెళ్తే వేద శాస్త్రాలు చదువుతారు, స్కూల్ కాలేజీలో వెళ్తే డాక్టరీ ఫలానా ఈ చదువులు చదువుకుంటారు. అవన్నీ కూడా మానవులు చదివించే చదువులే కదా. ఎక్కడ కూడా నేను నీ ఆత్మకు చదివిస్తున్నాను అంటారా? అన్నారు అక్కడ. यहाँ तुमको देह अभिमान से निकाल देही अभिमानी बनाते. కానీ ఇక్కడ బాబా రోజు ఆత్మలతో మాట్లాడుతున్నాను, ఆత్మలకు చదివిస్తున్నాను చెప్తూ ఏం చేస్తున్నారు? దేహాభిమానం నుండి బయటకు తీసి ఆత్మాభిమానిగా తయారు చేస్తున్నారు. देह अभिमान है पहला नंबर विकार, देही अभिमानी कोई भी नहीं है. దేహాభిమానం మొదటి నంబర్ వికారమైంది. ఈ ప్రపంచంలో ఆత్మాభిమానిగా ఎవరు లేరనే చెప్పుకోవచ్చు అంటున్నారు బాబా. जानते हैं आत्मा और शरीर दो चीज़ें, परंतु आत्मा कहाँ से आती, उनका बाप कौन है ये नहीं जानते. यही नई बातें न्यू वर्ल्ड के लिए. ఆత్మ శరీరం రెండు వస్తువులు ఉన్నాయి అని అయితే అనుకుంటారు మనుషులు. కానీ ఆత్మ ఎక్కడి నుండి వస్తుంది, ఆత్మకి తండ్రి ఎవరు, ఇది ఎవరికి తెలీదు అని చెప్తున్నారు బాబా. ఇవన్నీ కొత్త విషయాలు, కొత్త ప్రపంచం కోసం వింటున్నాం మనము. न्यू दिल्ली कहते हैं परंतु न्यू वर्ल्ड में इसका नाम दिल्ली नहीं होता, उसे पाकिस्तान कहा जाता है. కొత్త ఢిల్లీ అని న్యూ ఢిల్లీ అని అంటున్నారు. ఇక్కడైతే పాత ప్రపంచం న్యూ అనేది ఏది ఉండదులేండి. కానీ కొత్త ప్రపంచంలో ఉండే ఢిల్లీనైనా కొత్త ఢిల్లీ అన్నారు. ఢిల్లీ అనే పేరే ఉండదు, పరిస్థాన్ అని అంటారు అప్పుడు ఢిల్లీని. पहले पहले निश्चय होना चाहिए कि हम ईश्वरी औलाद हैं. दैवी औलाद और असरी औलाद में रात दिन का फर्क है. वो है भ्रष्टाचारी, तुम हो श्रेष्ठाचारी. మొట్టమొదటిది నిశ్చయం ఉండాలి, సంగమ యుగంలో మేము ఈశ్వరీయ సంతానమయ్యాము. దైవీ సంతానం మరియు అసరీ సంతానం మధ్య రాత్రికి పగలుకున్న తేడా ఉంటుంది. అసరీ సంతానం అంటే భ్రష్టాచారిగా ఉంటారు, దైవీ సంతానం అంటే శ్రేష్టాచార్యులు. తేడా ఉంది కదా. गाते भी है पतित पावनाओ आकर श्रेष्ठाचारी बनाओ. गुरु नानक ने भी कहा है भगवान आकर मुँह पलिती कपड़े धोते हैं. పాడుతున్నారు కూడా, పిలుస్తున్నారు, ఓ పతిత పావన రండి, వచ్చి మమ్మల్ని శ్రేష్టాచారిగా తయారు చేయండి అని. అందుకే గురునానక్ గారు కూడా వారి గ్రంథంలో ఏం చెప్పారు, భగవంతుడు వచ్చి మురికి వస్త్రాలని ఉతికాడు అని, అంటే పతితుల్ని పావనంగా తయారు చేశాడు అని. తుమ్ आपे ही पूज आपे ही पुजारी कैसे बनते हो, ये सब समझने के राज हैं. మీరు జన్మల్లో వస్తూ మీరే పూజలు మీరే పూజారిగా ఎలా తయారవుతున్నారు, ఇవన్నీ
అర్థం చేసుకోవాల్సినటువంటి రహస్యాలు. सदा पूज्य एक परमपिता परमात्मा है, उसने पूज्य बनाया लक्ष्मी नारायण को. సదా పూజ్యుడిగా ఉండిపోయేవారైతే ఒక పరంపిత పరమాత్మ. అందుకే అతడు లక్ష్మీనారాయణను పూజ్యులుగా తయారు చేశారు. అతడే తయారు చేయగలరు, ఎందుకంటే అతడు ఎప్పుడు పూజారి ఎవరు, సదా పూజ్యుడు. అందుకే అతనిలో ఆ శక్తి ఉంటుంది, పూజ్యులుగా తయారు చేసే శక్తి. उसने भी पहले पहले माता पिता को बनाया, मम्मा बाबा को एडॉप्ट किया, पतित को पावन बनाते हैं. శివ బాబా కూడా మొట్టమొదట ఈ మాతా పితను, మమ్మా బాబాను, బ్రహ్మ సరస్వతిని అడాప్ట్ చేసుకున్నారు. అంటే అడాప్ట్ చేసుకోవడం, దత్తత తీసుకోవడం అంటే పతితులను పావనంగా తయారు చేస్తున్నారు బాబా. आते ही ये पतित दुनिया में पावन बनाने, इसलिए ब्रह्मा का चित्र ऊपर में दिया है. पतित ब्रह्मा फिर नीचे तपस्या कर रहे हैं, पतित को एडॉप्ट करते हैं. ब्रह्मा सरस्वती और बच्चों के नाम बदली होते हैं. బాబా వచ్చేదే పతిత ప్రపంచంలో పావనంగా తయారు చేయటం కోసం వస్తున్నారు. అందువలన బ్రహ్మ యొక్క చిత్రాలలో చూడండి, కల్పవృక్షంలో ఎక్కడున్నారు, చెట్టుకి పైన ఉంటారు, నల్లగా ఉన్న కలియుగం చూపిస్తారు కదా, బ్లాక్ కలర్తో కలియుగం యొక్క కలర్. ఆ పైన బ్రహ్మ నిలబడి ఉంటారు, అంటే పతితముగా అయిపోయిన బ్రహ్మ. మళ్ళీ కింద తపస్సు చేస్తున్న బ్రహ్మ చూపించారు, అంటే పైన పతితంగా అయిపోయిన బ్రహ్మను శివ బాబా అడాప్ట్ చేసుకుంటున్నారు, దత్తత తీసుకుంటున్నారు. తర్వాత అతడు పావనంగా అవడం కోసం తపస్సు చేస్తున్నారు కింద కూర్చొని. బ్రహ్మ సరస్వతి మరియు పిల్లలు అనేక మందివి పేర్లు పెట్టారు బాబా. ప్రారంభంలో పేర్లు మార్చారు, దత్తత అయ్యారు కాబట్టి ఇది కొత్త జన్మ అని పేర్లు మార్చారు బాబా. కానీ తర్వాత సంఖ్య కూడా ఎక్కువ అవుతూ వచ్చింది. అంతేకాకుండా పేర్లు పెట్టాక వాళ్ళే బాబాను వదిలేసి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా పేర్లు పెట్టడం కూడా వృధా అని, బాబా వేస్ట్ అయిపోతుందని పెట్టడం మానేస్తారు తర్వాత. మొదట్లో అయితే పేర్లు పెట్టేవారు బాబా. तुम जानते हो ब्रह्मा कुमार कुमारियाँ देवी देवता बनने के लिए राजयोग सीख रहे हैं. ये है ईश्वरीय संतान अथवा सिजरा. एक बीज से ये सिजरा निकला. మీరు బ్రహ్మ కుమార్ కుమారీలు దేవీ దేవతలుగా తయారవటం కోసం రాజయోగం నేర్చుకుంటున్నారు. ఇది ఈశ్వరీయ సంతానము లేదా ఈశ్వరీయ వంశము, ఈశ్వరీయ వృక్షము అంటాం దీన్ని. వంశం అనేది ఒక వృక్షంలాగానే పెరుగుతుంది కదా, ఒక బీజం నుండి ఈ వంశం అనేది తయారవుతుంది. वो है आत्माओं का सिजरा, ये है मनुष्यों का सिजरा. रुद्रमाला भी आत्माओं का सिजरा है. फिर मनुष्यों का सिजरा कौन सा ठहरा? देवता, क्षत्रिय, वैश्य, शूद्र. ये हुई रचता और रचना की नॉलेज. तुम बच्चे ही सुनते हो. బాబా చెప్తున్నారు, అది పరంధామంలో ఆత్మల యొక్క వృక్షం లేదా వంశం ఉంటుంది. కింద మానవ సృష్టి యొక్క వృక్షము లేదా వంశము ఇక్కడ కదా. పైన ఏదైతే ఆత్మల యొక్క వృక్షం ఉంటుందో రుద్ర మాల అని కూడా అంటారు దాన్ని. తర్వాత మానవ వంశం లేదా మానవ వృక్షం ఏంటి తయారవుతుంది? దేవత, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఇందులోనే మళ్ళీ అనేక ధర్మాలు, ఇస్లామీ, బౌద్ధి, ఇవన్నీ. ఇదే రచయిత మరియు రచన యొక్క జ్ఞానం పిల్లలు మీరే ఇప్పుడు వింటున్నారు అని చెప్తున్నారు బాబా. परंतु नंबरवार धारणा होने के कारण राजा रानी भी बनते तो प्रजा भी बनते हैं. पुरुषार्थ करना चाहिए कि मम्मा बाबा को फॉलो करें, बहुत मीठा बने.
పిల్లలు మీరే ఈ రచయిత రచన జ్ఞానం వింటున్నారు, కానీ మీలోని నంబర్ వారీగా ధారణ అవుతున్న కారణంగా రాజారాణి కూడా తయారవుతున్నారు, ఇక్కడ నుండి ప్రజలు కూడా ఇక్కడ నుండి తయారవుతున్నారు అని చెప్తున్నారు బాబా. అయితే ప్రజల అయినా ఇంకేదో తక్కువ పదవి అయినా చాలే అని అనుకోకూడదు. మమ్మ మామాని ఫాలో చేసి వాళ్ళ సమానంగా ముందుకెళ్ళడానికే పురుషార్థం చెయ్యాలి. చాలా మధురంగా తయారవ్వాలి మీరు అని చెప్తున్నారు బాబా. మమ్మ मीठी है इसलिए सब याद करते हैं. इस मम्मा बाबा और तुम बच्चों को मीठा बनाने वाला शिव बाबा है. మమ్మ చాలా మధురంగా ఉన్నారు కదా, అందుకే అందరూ జ్ఞాపకం చేస్తారు. ఈ మమ్మ బాబా మరియు మీ పిల్లల్ని మధురంగా తయారు చేసేవారు. మమ్మ బాబాని పిల్లల్ని మధురంగా తయారు చేసేవారు శివ్ బాబా. मम्मा बाबा और बच्चे जो अच्छी रीति पढ़ते हैं उनका सिजरा है, वो तो बहुत मीठे होने चाहिए. మమ్మ బాబా మరియు పిల్లలు మీరు ఎవరైతే బాగా చదువుకుంటున్నారో వీళ్ళదే మాల లేదా వంశము తయారవుతుంది కదా. మరి ఈ చదువుకునే వాళ్ళు చాలా మధురంగా ఉండాలి అని చెప్తున్నారు బాబా. सरस्वती को बेंजो दिया है, फिर कृष्ण को मुरली दे दी है, सिर्फ नाम बदल दिया है. सरस्वती की వీణ చూపించారు. అది సంగమయుగ యొక్క రూపం కదా సరస్వతి. లక్ష్మీదేవికి చూపించలేదు, రాధకు చూపించలేదు వీణ. మళ్ళీ ఇటువైపు చూస్తే కృష్ణుడికి మురళి చూపించారు, అది సతీగల రూపం. పేరు మార్చేశారు. మురళి అక్కడే వీణరు వినిపించారు కదా కృష్ణుడు. బ్రహ్మ మురళీధరుడు అవుతున్నారు, మురళి వింటున్నారు, వినిపిస్తున్నారు కదా. కేవలం పేరు మార్చేసుకున్నారు అని చెప్తున్నారు బాబా. बाबा कहते अच्छी रीति पढ़ो, जैसे स्टूडेंट पढ़ते तो उनकी बुद्धि में सारी हिस्ट्री जोग्रफी होती है. బాగా చదువుకోండి చదువు బాబా చెప్తున్నారు. లౌకిక స్కూల్లో కూడా స్టూడెంట్ చదువుకోవటం వలన వాళ్ళ బుద్ధిలో హిస్టరీ జాగ్రఫీ అన్నీ చక్కగా ఉంటాయి కదా. मोहम्मद गजनी कब आया, कैसे लूट करके गया, मुसलमानों ने फलानी जगह लड़ाई की, इस्लामी बौद्धी जो भी आई उनकी हिस्ट्री सब जानते हैं, परंतु ये बेहद की हिस्ट्री जोग्रफी कोई नहीं जानते. హిస్టరీ జోగ్రఫీ చదువుకుంటారు కదా స్కూల్ కాలేజ్లో వెళ్ళి స్టూడెంట్స్ బుద్ధిలో ఉంటుంది కదా. మహమ్మద్ గజనీ గోరి ఎప్పుడు వచ్చాడు, మన ఇండియాలో వచ్చేలా దాడి చేసాడు, ఇలా లూటీ చేసుకొని తీసుకెళ్ళిపోయాడు సంపదల్ని, ఒంటెల మీద ఎక్కించుకొని, ఇవన్నీ చరిత్ర బుద్ధిలో ఉంటుంది వాళ్ళకి. అలాగే ముసల్మాన్లు ఫలానా జాగాలో యుద్ధం చేశారు, వాళ్ళ అధికారాన్ని సాధించారు భారతదేశం మీద, ఇవన్నీ. అలాగే ఇస్లామీ బౌద్ధి ఏదైతే ధర్మాలు వచ్చే వాళ్ళ హిస్టరీ ఇవన్నీ తెలిస్తే అక్కడ హిస్టరీ చదువుకునే వాళ్ళకి. కానీ ఈ అనంతమైన హిస్టరీ జోగ్రఫీ ఎవరికి తెలీదు అని చెప్తున్నారు బాబా. नई दुनिया सफ़ेद पुरानी कैसे बनती है, ड्रामा कहाँ से शुरू होता है, मूल वतन, सूक्ष्म वतन, फिर स्थूल वतन, फिर यहाँ ये चक्र कैसे फिरता रहता है, ये पढ़ाई तुम बच्चे अब भी पढ़ रहे. కొత్త ప్రపంచం పాతదిగా ఎలా తయారవుతుంది, ఈ డ్రామా ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది, మూలవతనం, సూక్ష్మవతనం, స్థూలవతనం, మళ్ళీ ఈ స్థూలవతనంలో 4 గల చక్రం ఎలా తిరుగుతుంది. ఈ చదువు పిల్లలు మీరే ఇప్పుడు చదువుకుంటున్నారు. ఇది బేహద్ హిస్టరీ కదా. ఈ బేహద్ హిస్టరీలో ఏంటి, 4 గల చక్రం ఎలా తిరుగుతుంది, ఈ లోకమే కాదు ఇంకా పైనున్న లోకాల యొక్క చరిత్ర ఏంటి అన్నీ మనం తెలుసుకుంటున్నాము. मूल वतन में आत्माओं का निवास स्थान है, सूक्ष्म वतन में ब्रह्मा विष्णु शंकर हैं. जो आत्मा ये पहले पावन थी वे फिर पतित कैसे बनी, फिर पावन कैसे बनेंगी, ये सब समझाया जाता है. మూలవతనంలో ఆత్మల నివాస స్థానం ఉంది.
ఇదే కదా మనం తెలుసుకున్న హిస్టరీ ముల్లోకాల్ని. సూక్ష్మవతనం బ్రహ్మ విష్ణు శంకర్లు ఉంటున్నారు. ఏ ఆత్మలైతే మొట్టమొదట పావనంగా ఉండేవారో వాళ్ళే పతితులుగా ఎలా అయ్యారు మళ్ళీ జన్మల్లో వచ్చి, మళ్ళీ పావనంగా ఎలా తయారవుతున్నారు, ఇవన్నీ బాబా అర్థం చేయిస్తున్నారు ఇక్కడ. सूक्ष्मवतनवासी ब्रह्मा को प्रजापिता नहीं कहेंगे, प्रजापिता तो यहाँ है. సూక్ష్మవర్తనవాసి బ్రహ్మను ప్రజాపిత అన్నారు. సూక్ష్మలోకంలో ఉంటారు కదా ఏంజిల్, ఫరిస్తా. ప్రజాపిత కాదు, ఫరిస్తా బ్రహ్మ. ప్రజాపిత అంటే ఇక్కడ ఉంటారు. శివబాబా వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి. తుమ్కో సాక్షాత్కార హోతా హై. సూక్ష్మలోకంలో ఉన్న బ్రహ్మయే సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటుంది. जब ये व्यक्त ब्रह्मा पवित्र हो जाते तो वहाँ संपूर्ण व्यक्त रूप दिखाई देता है सूक्ष्म वतन में, जैसे सफ़ेद लाइट का सूक्ष्म रूप होता है. ఈ వ్యక్తంగా ఉన్నటువంటి బ్రహ్మ పవిత్రంగా తయారైపోయాక సూక్ష్మలోకంలో సంపూర్ణ అవ్యక్త రూపంతో కనిపిస్తున్నారు అతడు. ఇప్పుడు అవ్యక్త రూపము లేదా సంపూర్ణ రూపము లేదా ఫరిస్తా రూపము, సూక్ష్మ రూపము అంటే ఎలా ఉంటుంది? తెల్లని ప్రకాశంతో ఉండే రూపం అది. ఇదే శరీరాకారం ఇలా కనిపిస్తుంది, కానీ రక్తమాంస ఎముకలు ఉండవు, తెల్లని ప్రకాశం నిండి ఉంటుందన్నమాట. అది సూక్ష్మ రూపం. వార్తాలాప్ भी మూవీ మే చల్తి. ఇంకా సూక్ష్మలోకం అంటే ఎలా ఉంటుంది? వార్తాలాపన కూడా అక్కడ సంజ్ఞలతో నడుస్తుంది. కళ్ళ యొక్క భాష ఉంటుంది, కళ్ళతోనే ఫీలింగ్స్ అర్థమవుతాయి, సంజ్ఞల యొక్క భాష ఉంటుంది అక్కడ. సూక్ష్మవతన్ క్యా హై వహా కౌన్ జా సక్తే హై ఏ తుమ్ జాన్తే. సూక్ష్మవతనం అంటే ఏంటి, అక్కడ ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్ళగలరు, ఈ విషయాలన్నీ మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. వహా మమ్మా బాబాకో తుమ్ దేఖ్తే హో. సూక్ష్మవతనంలో మనం వెళ్ళినప్పుడు మమ్మా బాబాని అక్కడ చూస్తాము, అనుభవం చేస్తాము. वहाँ देवताएं भी आते, महफिल मनाते, क्योंकि देवताएं पति दुनिया में तो पाँव रख नहीं सकते, इसलिए सूक्ष्म वतन में मिलते हैं. वो हुआ पियर घर और ससुराल घर वालों का मिलन. नहीं तो तुम ब्राह्मण और देवताएं कैसे मिले? तो ये मिलने की युक्ति है. అక్కడ సూక్ష్మలోకంలో దేవతలు కూడా సభ ఏర్పడడానికి వస్తూ ఉంటారు. ఎందుకంటే దేవతలు పతిత ప్రపంచంలో వారు అడుగు పెట్టలేరు, అందుకే సూక్ష్మవతనంలో కలుస్తూ ఉంటారు. అంటే కన్నవారిళ్ళు సంగమయుగం, అత్తవారిళ్ళు సతీయుగం, ఈ రెండు చోట్ల నుండి పరివారం కలిసేది సూక్ష్మలోకంలో మధ్యలో కలుసుకుంటారు. ఎందుకంటే బ్రాహ్మణులు సతీగాన్ని ఇంకా వెళ్ళలేదు, బ్రాహ్మణ జన్మ సతీగంలోకి వెళ్ళేది కాదు. అలాగే దేవతలు ఈ పతిత ప్రపంచంలో ఇక్కడ ఉండరు, అందుకని సంగమయుగంలో బాబా ఇది అనుభవం చేయిస్తూ ఉంటారు. సూక్ష్మలోకంలో రెండు రూపాలను, దేవతలు మరి బ్రాహ్మణులు కలిసే యుక్తి ఇలా బాబా రచించారు. సాక్షాత్కారం ద్వారానో లేకపోతే అనుభూతి ద్వారానో అనుభూతి చేస్తూ ఉంటారు, అనుభూతి కలిగిస్తారు బాబా. सम्मुख साक्षात्कार करना भी बुद्धि से जानना, यह है ड्रामा की नून. సమ్ముఖంలో మనం ఆ రూపాలను సాక్షాత్కారం చేసుకోవడం కూడా బుద్ధితో తెలుసుకోవటం అని అంటారు. బుద్ధితో తెలుసుకోవటం కూడా సాక్షాత్కారం చేసుకున్నట్టే లెక్క. ఎలాగైతే ఇప్పుడు ఆత్మ కోసం మనం తెలుసుకుంటున్నాం, అవును ఇది కరెక్ట్ అని ఏదైతే నాలో ఇదంతా జరుగుతుంది, ఆత్మ చేస్తుంది పనులన్నీ అని మనకు అర్థమవుతూ ఉంటే, అనుభవం అవుతుంటే, అవును అని అనిపిస్తుంటే మన ఆత్మను మనం చూసుకుంటున్నట్టే కదా. ఆత్మదర్శనం అంటారు దాన్ని. ఇంకా వేరేగా సాక్షాత్కారం ఒక లైట్ మెరిసి కనిపించక్కర్లేదు కదా, బుద్ధితో తెలుసుకోవటాన్ని కూడా సాక్షాత్కారం అని అంటారు. ఇదంతా డ్రామాలో ఇమిడి ఉంది. జైసే మీరా को घर बैठे वैकुंठ का साक्षात्कार होता था, डांस करती थी. शुरू में तुमने भी बहुत साक्षात्कार किए. राजधानी कैसे चलती है, रस्म रिवाज सब कुछ
बताते थे। उस समय तुम थोड़े थे, दूसरे सब పిచ్చాడి में देखेंगे. బాబా చెప్తున్నారు సాక్షాత్కారాలు కూడా డ్రామాలో ఇమిడి ఉంది. మీరాకు ఆమె ఇంట్లో కూర్చొని ఉండగానే వైకుంఠ సాక్షాత్కారం అవుతూ ఉండేది. ఆ సాక్షాత్కారం జరిగినప్పుడు డాన్స్ చేసేది అంట మీరా. ఇక్కడ కూడా ఆదిలో మీరు బాబా పిల్లలు చాలా సాక్షాత్కారాలు చూశారు. రాజధాని అక్కడ ఎలా నడుస్తుంది, అక్కడ ఆచారాలు సంప్రదాయాలు ఎలా ఉంటాయి అన్నీ బాబా చెప్పేవారు, సాక్షాత్కారంలో చూపించేవారు. తక్కువ మంది పిల్లలు ఉండేవారు అప్పుడు, 300-400 మంది కదా. తర్వాత వచ్చే వారికి మరేమై ఆపేస్తారు బాబా సాక్షాత్కారాలు. ఆఖరులో చూస్తారు మిగిలిన వాళ్ళు మీరందరూ సాక్షాత్కారాలు, వినాశన సమయంలో చూస్తారు అని చెప్తున్నారు బాబా. दुनिया वाले आपस में लड़ते झगड़ते रहेंगे और तुम साक्षात्कार करते रहेंगे. ప్రపంచం వాళ్ళు పరస్పరం కోట్లాట్లు జగడాలాడుతూ ఉంటారు, మరి మీరు సాక్షాత్కారం చూస్తూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. मनुष्य में तो हाय दोष मचता रहता है, किनकी दबी रहेगी धूल में, किनकी राजाएं खाए, किनकी चोर लूटे. इस समय तो प्रजा का प्रजा पर राज है. బాబా చెప్తున్నారు, ఒకవైపు కోట్లాట్లు జగడాలు వినాశనం జరుగుతుంటే ఇంకోవైపు మీరు సాక్షాత్కారాలు చూస్తారు. మనుషులు అయ్యో అయ్యో అని అయ్యో కుడ్రో అని అరుస్తారు, చాలా ఆపదలులో పడిపోతారు. అందుకే ఈ పరిస్థితిని శాస్త్రాల్లో రాశారు. కొంతమంది ధనం మట్టిలో కలిసిపోతుంది, కొంతమందిది రాజులు తింటారు, గవర్నమెంట్ దోచుకుంటుంది కదా, కొంతమందిది దొంగలు దోచుకుంటారు. ఎవరైతే ఈశ్వరుని సేవలో పెట్టుకుంటారో వాళ్ళది మాత్రం సఫలమవుతుంది అని శాస్త్రాలు ఆల్రెడీ రాశారు. ఆ పరిస్థితి మన కళ్ళెదురుగా రాబోతుందన్నమాట. అలా ఉంది, ప్రజారాజ్యం కదా ఇది అంటున్నారు బాబా. तो भी उनका पोजीशन कितना ऊंचा है, परंतु इस समय किसका भी परमात्मा से बुद्धियोग ना होने के कारण उनको पहचानते ही नहीं. పరమాత్మ బాబా యొక్క పొజిషన్ ఎంత ఉన్నతమైంది ఉంది, కానీ ఈ సమయంలో ఎవరిది కూడా పరమాత్మతో బుద్ధి యోగం లేని కారణంగా అతన్ని గుర్తుపట్టట్లేదు. कन्या जब एक बारी बालक को जान लेती है तो प्रीत जुट जाती, पहचान नहीं तो प्रीत नहीं. ఒక కన్య ఆమెకు కాబోయే వరుడు ఆ బాలకుడిని అంటే ఆ అబ్బాయిని ఎప్పుడు తెలుసుకుంటుందో ఆ తర్వాత వారితో ప్రీతి ఏర్పడిపోతుంది. కానీ పరిచయం తెలియనంత వరకు ప్రీతి అయితే ఉండదు కదా. తుమ్మారే మే బి నంబర్ వార్ ప్రీతి. ఇక్కడ కూడా బాబాని ఎవరెంత గుర్తుపడతారో అర్థం చేసుకుంటారో బాబా పరిచయం, దాని అనుసారం నంబర్ వారీగానే ప్రీతి అనేది మీకు ఏర్పడుతుంది అంటున్నారు బాబా. నిరంతర యాదికి भी प्रीत चाहिए, परंतु प्रीतम को भूल जाते हैं. ये बाबा ब्रह्मा बाबा भी कहते मैं भी भूल जाता हूँ. శివ బాబా చెప్తున్న నిరంతర స్మృతి ఉండాలి, అన్నంత ప్రీతి ఉండాలి బాబా పైన. నిరంతర స్మృతి యొక్క ప్రీతి ఉండాలి, కానీ ప్రీతముడైన బాబాని మర్చిపోతున్నారు. నిరంతరం ఉండట్లేదు అదే స్మృతి అనేది, ప్రీతి అనేది. బ్రహ్మ బాబా చెప్తున్నారు నేను కూడా మర్చిపోతున్నాను. సంపూర్ణ స్థితి వచ్చేటప్పటికి లేదు, బాబాది నిరంతరం ఉంది. కానీ స్టార్టింగ్లో మరవడము, కట్ అవ్వడం, పెట్టుకోవడం, మరవడము, మళ్ళీ పెట్టుకోవటం చేస్తూనే బాబా అది ఒక అలవాటుగా తన జీవితంలో తెచ్చేసుకున్నారు బ్రహ్మ బాబా. సేమ్ అలాగే మీకు కూడా అప్ డౌన్ అనేది వస్తూ ఉంటుంది. గాబరా పడకుండా అటెన్షన్ పెట్టుకొని చేసుకుంటూ వెళ్తే ఒక రోజుకి మీకు కూడా నిరంతరం స్మృతి అనేది సెట్ అవుతుంది అని చెప్తున్నారు బాబా. तुम बच्चों को 5000 वर्ष के बाद फिर ये शिक्षा मिलती है कि अपने को आत्मा समझो, परमात्मा को याद करो, इस याद से ही विकर्म भस्म होंगे. अब तो వికర్మాజీత్ बनना है. పిల్లలు మీకు 5000 సంవత్సరాల తర్వాత ఇది శిక్షణ లభిస్తుంది. మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి, పరమాత్మను జ్ఞాపకం చేయండి, ఈ స్మృతి ద్వారానే మీ వికర్మలు వినాశనం అవుతాయి అని. ఇప్పుడైతే వికర్మాజీతులుగా తయారవ్వాలి మీరు అని చెప్తున్నారు బాబా.
पहले पहले जो सतयुग में आते हैं उनको విక్రమాజిత్ कहेंगे. మొట్టమొదట సతయుగంలో ఎవరు జన్మల్లోకి వస్తారో వారందరినీ విక్రమాజితులనే అంటారు. पतित को विकर्मी, पावन को सुकर्मी कहेंगे. పతితులైపోయినప్పుడు వికర్మీలు అంటారు, పావనంగా ఉన్నప్పుడు సుకర్మీలు లేదా వికర్మాజితులు. विकर्माजित राज्य होता है सतयुग में, फिर विकर्म का संवत चलता है. వికర్మాజిత రాజ్యం సతయుగంలో ఉంటుంది, తర్వాత వికర్మీ సంవత్సరం స్టార్ట్ అవుతుంది. ద్వాపరయుగం నుండి వికర్మలు స్టార్ట్ అవుతాయి. 2500 वर्ष विकर्माजित, फिर वही विकर्मी बन जाते हैं. 2500 సంవత్సరాలు వికర్మాజితులుగా ఉంటాం. మళ్ళీ వాళ్ళే జన్మల్లో వస్తూ వికర్మిగా తయారైపోతారు అని చెప్తున్నారు బాబా. तुम अभी पुरुषार्थ कर रहे हो विकर्माजित రాజ్యాయి में आने के लिए. ఇప్పుడు మీరు వికర్మాజిత రాజ్యంలో వెళ్ళడం కోసం పురుషార్థం చేస్తున్నారు అని చెప్తున్నారు బాబా. मोहजित राजा की बड़ी कथा है. पतित राज्य कब चलता है, पावन राज्य कब चलता है, ये सब तुम ही जानते. మోహజిత రాజుది కూడా చాలా పెద్ద కథనే రాసుకున్నారు. మోహజిత్ అంటే మరి వికర్మజిత్ అయినట్టే కదా. వాళ్ళు ఎవరు, దేవతలు. మోహం ఉండదు, ఏ వికారాలు వికర్మలు అనేవి ఉండవు అక్కడ అని చెప్తున్నారు బాబా. పతిత రాజ్యం ఎప్పుడు ఎన్నాళ్ళు నడుస్తుంది, పావన రాజ్యం ఎప్పుడు నడుస్తుంది, ఇవన్నీ మీరే తెలుసుకున్నారు ఇప్పుడు. శివ్ బాబా పావన్ बनाते हैं, उनका भी चित्र है. रावण पतित बनाते हैं, उनका भी चित्र है. శివ్ బాబా పావనంగా తయారు చేసేవారు, అతనిది కూడా చిత్రం ఉంది. శివలింగాన్ని పెట్టి పూజలు చేసుకుంటున్నారు కదా. రావణాసురుడు పతితంగా తయారు చేస్తున్నాడు, అతనిది కూడా చిత్రం. పతితలతో ఒక ఆస్తురులా సృష్టించి చిత్రాన్ని తయారు చేస్తారు కదా, కాలుస్తూ ఉంటారు అది. तुम जानते बराबर अब रावण राज्य है, इसलिए ये जो सृष्टि चक्र का चित्र इस पर लिखना पड़े. भारत टुडे, भारत टुमारो, आज का भारत और कल का भारत बनना तो है ना. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు నిజంగా ఇప్పుడు ఉండేది రావణ రాజ్యము. అందువలన ఈ సృష్టి చక్రం యొక్క చిత్రం ఏదైతే ఉందో దీని మీద మీరు రాయాలి. నేటి భారతదేశం, రేపటి భారతదేశం. రేపటి భారతదేశం తయారయ్యేది ఉంది కదా, మారేది ఉంది కదా, అది మనం చిత్రాల్లో చూపించాలి. तुम जानते ये है ही मृत्यु लोक, यहाँ अकाली मृत्यु होते रहते, वहाँ सतयुग में ऐसा नहीं होता, इसलिए उनको अमर लोक कहा जाता है. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా ఇక్కడ ఉండేది మృత్యులోకము. అకాల మరణాలు ఉంటాయి ఇక్కడ, అకస్మాత్తుగా చనిపోతూ ఉంటారు. అక్కడ అలా ఉండదు, అందుకే అది అమరలోకము అంటారు. राम राज सत्युग से शुरू होता है, रावण राज द्वापर से शुरू होता है. ये सब बातें तुम ही समझते हो. రామరాజ్యం సత్యయుగం నుండి ప్రారంభమవుతుంది, రావణ రాజ్యం ద్వాపరయుగం నుండి ప్రారంభమవుతుంది. ఈ విషయాలన్నీ మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. మనుష్య तो सब कुंभकर्ण की नींद में सोए हुए हैं. मैं तुम बच्चों को सब राज समझाता हूँ. మానవులైతే అందరూ కుంభకర్ణ నిద్రలో నిద్రిస్తూ ఉన్నారు, అజ్ఞానంలో నిద్రిస్తూ ఉన్నారు. శివబాబా చెప్తున్నారు, పిల్లలు మీకు నేను ఈ రహస్యాలని వినిపిస్తూ ఉన్నాను. तुम हो ब्रह्मा मुख वंशावली, तुमको समझाता हूँ. इसमें ये ब्रह्मा सरस्वती भी आ जाते हैं. మీరందరూ బ్రహ్మ ముఖ వంశవళి బ్రాహ్మణులు అయ్యారు. మీకు కూర్చోపెట్టి నేను ఈ విషయాలు చెప్తున్నాను. అందులో ఈ బ్రహ్మ సరస్వతి కూడా మీ లిస్టులో వచ్చేస్తారు కదా, బ్రాహ్మణుల యొక్క లిస్టులో. ये है जगदम्बा, महिमा बढ़ाने के लिए इनका गायन है. बाकी वास्तव में ये बड़ी मम्मा ब्रह्मा ही है ना, परंतु शरीर पुरुष का है. ये है बड़ी गोह्य बातें. బాబా చెప్తున్నారు, ఈమె జగదంబ ఉన్నారు కదా మమ్మ, ఈమె మహిమ పెంచటం కోసం ఈమె గాయనం బయటకు తీసుకొచ్చారు బాబా. మాతల మహిమ పెంచటం కోసం జగదంబ మమ్మ అని. కానీ రియల్గా చెప్పాలంటే పెద్ద మమ్మ బ్రహ్మేనంట.
కానీ శరీరం పురుష శరీరం అవడం వలన జగదంబ అనే టైటిల్ ఇచ్చి మహిమ బయటకు రావటానికి వీలు లేదు. అక్కడ జగదంబ మహిమ వచ్చింది బయటకు, మమ్మది. ఇవన్నీ చాలా గుహ్యమైన విషయాలు అర్థం చేసుకోవటానికి అని చెప్తున్నారు బాబా. జగదంబకి జరూర్ కోయి మమ్మాతో హేనా, జగదంబ ఈమె కూడా మా అమ్మ ఉన్నారు కదా, తల్లి జగదంబకు కూడా. ఎవరు? బ్రహ్మకి బేటీతో, బ్రహ్మకు కుమార్తె ఆమె, బ్రహ్మకుమారి అంటే బ్రహ్మ ఆమెకు తల్లి, జగదంబకు కూడా. परंतु सरस्वती की मम्मा कहाँ, किस द्वारा इनको रचा, तो ये ब्रह्मा हो जाते बड़ी माँ. ఈ సరస్వతికి కూడా తల్లి ఎక్కడ, ఎవరి ద్వారా ఈమె రచన జరిగింది అంటే ఈ బ్రహ్మ ద్వారా. కాబట్టి ఈ బ్రహ్మ పెద్ద తల్లి అయిపోతున్నారు. అందుకే శాస్త్రాలు చూపించారు బ్రహ్మ యొక్క నాలుక నుండి సరస్వతి పుట్టింది అని. అంటే బ్రహ్మకు జన్మించింది కూడా ఎవరు, అదే సరస్వతికి జన్మించింది కూడా ఎవరు, బ్రహ్మ అని క్లియర్గా తెలుస్తుంది కదా. నాలుగు నుండి పుట్టడం అంటే ఏంటి, జ్ఞానం ద్వారా. इन द्वारा बच्चे और बच्चियाँ रचते हैं. इन बातों को समझने में बड़ी अच्छी बुद्धि चाहिए. ఈ బ్రహ్మ ద్వారానే ఇంతమంది అబ్బాయిలు అమ్మాయిల్ని, బ్రహ్మకుమారుల్ని బ్రహ్మకుమారిల్ని రచిస్తున్నారు శివబాబా. ఈ విషయాలన్నీ అర్థం కావాలంటే చాలా మంచి బుద్ధి ఉండాలి అని చెప్తున్నారు బాబా. కుమారియా అచ్చా సమస్తే, మా అమ్మ అభి కుమారి, కుమారీలు బాగా అర్థం చేసుకోగలరు. మా అమ్మ కూడా కుమారి కదా. जब ब्रह्मचर्य का भंग हो जाता है तो धारणा नहीं होती है. కుమారీలు బాగా అర్థం చేసుకుంటారు. ఎందుకు? బ్రహ్మచారీలు కదా కుమారులు కానీ కుమారీలు కానీ. మా అమ్మ కూడా కుమారి కదా, అందుకే ముందుకెళ్ళారు ఆమె. ఎప్పుడైతే ఈ మార్గంలో బ్రహ్మచర్యం అనేది భంగం అయిపోతుందో, ఒక కుమారి వివాహం చేసేసుకున్నారు అనుకోండి, ధారణ అవ్వదు ఇంకా అప్పటి నుండి అంటున్నారు బాబా. బ్రహ్మచర్య దశలో బాగా ధారణ చేయగలరు ఈ విషయాలు. गृहस्थ धर्म तो सत्य में था परंतु उनको पावन कहा जाता है, यहाँ पतित हैं. అలా అంటారేంటి, మరి దేవతలు కూడా గృహస్థంలో ఉన్నారు కదా అని అంటారు. కానీ గృహస్థ ధర్మం సత్యుగంలో కూడా ఉన్న, దేవతలు కూడా అలా ఉన్న పావనమైన గృహస్థం వారిది అని చెప్తున్నారు బాబా. ఇక్కడ పతితులైపోయారు. श्री कृष्ण को कितनी महिमा देते हैं, सर्वगुण संपन्न, 16 कला संपूर्ण. यहाँ तो कोई भी मनुष्य ऐसा हो नहीं सकता. శ్రీకృష్ణునికి ఎంత మహిమ చేస్తున్నారు. సర్వగుణ సంపన్నుడు, 16 కళల సంపూర్ణుడు, ఇంకా సంపూర్ణ నిర్వికారి, ఇంకా అహింసం పరమోధర్మస్తుడు, మర్యాద పురుషోత్తముడు. ఇలా ఏ మనుషులకి మహిమ అయితే చేయలేం కదా. శ్రీకృష్ణుడు, నారాయణుడు మొదలైన దేవతలకే ఈ మహిమ ఉంది. శ్రీరాముడు वहाँ रावण राजी नहीं, देह अहंकार का नाम ही नहीं रहता. సతీగల రావణ రాజ్యమే ఉండదు, దేహ అహంకారం యొక్క నామమే ఉండదు. वहाँ उनको ये ज्ञान है कि हम ये पुरानी देह को छोड़ दूसरी लेंगे. ఆత్మ అభిమాని రైతే సతీగంలో ఇది అందరికీ జ్ఞానం ఉంటుంది. ఈ పాత దేహం వదిలి మేము ఇంకో దేహాన్ని ధరిస్తాము. ఆత్మ వేరు ఈ శరీరం నుండి అని అది తెలుస్తుంది వాళ్ళకి. ఆత్మాభిమాని కదా, ఆత్మాభిమానిగా ఉంటారు దేవతలు. యహా హే దేహ అభిమాని, ఇక్కడ మాత్రం దేహాభిమాని. ఈ శరీరం వేరు నేను ఆత్మ వేరు అనేది ఉండదు కదా. శరీరం మీద చాలా భ్రాంతి పెట్టుకుని ఉంటారు. ఇది దేహాభిమానం. अभी तुमको सिखलाया जाता है अपने को आत्मा समझो, तुम्हें ये पुराना शरीर छोड़ वापस जाना है, फिर नया शरीर नई दुनिया में लेंगे. ఇక్కడ బాబా దగ్గరకు వచ్చాక ఇది నేర్పించటం జరుగుతుంది. మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి, మీరు ఇప్పుడు ఈ పాత శరీరం వదిలేసి తిరిగి ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ కొత్త శరీరాలు కొత్త ప్రపంచంలో తీసుకొని వస్తారు జన్మలోకి మీరు అని బాబా ఇలా ఆత్మ వైపు మన దృష్టి మరలిస్తూ ఆత్మాభిమానిగా తయారు చేస్తున్నారు మళ్ళీ. అచ్చా
मीठे मीठे सीखे लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते। धारणा के लिए मुख्य सार। फर्स्ट पॉइंट, निरंतर याद में रहने के लिए दिल की प्रीत एक बाप से रखने हैं। प्रीतम को कभी भी भूलना नहीं है। నిరంతర స్మృతిలో ఉండడం కోసం హృదయం యొక్క మనస్సు యొక్క ప్రీతి ఒక బాబాతోనే ఉంచుకోవాలి. ప్రియతముడైన బాబాని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. सेकंड पॉइंट, विकर्माजीत राजाई में जाने के लिए मोहजीत बनना है, सुकर्म करने हैं. कोई भी విక్రम नहीं करना है. వికర్మాజీతులుండే రాజ్యంలో వెళ్ళడం కోసం వికర్మాజీత రాజ్యంలో వెళ్ళడం కోసం మోహజీతులుగా తయారు కావాలి. సుకర్మలు చేయాలి. ఏ వికర్మలు కూడా చేయకూడదు. वरदान, अपनी सूक्ष्म चेकिंग द्वारा पापों की बोझ को समाप्त करने वाले समान व संपन्न भव. తమ సూక్ష్మమైన చెక్కింగ్ ద్వారా పాపాల బరువుని సమాప్తి చేసేటటువంటి సమానముగా మరియు సంపన్నముగా కండి. తమ సూక్ష్మమైన చెక్కింగ్ ద్వారా పాపాల బరువుని సమాప్తి చేసుకునేటటువంటి సమానముగా మరియు సంపన్నముగా కండి. यदि कोई भी असत्य व व्यर्थ बात देखी सुनी और उसे वायुमंडल में फैलाई, सुनकर दिल में समाया नहीं, तो ये व्यर्थ बातों का फैलाव करना ये भी पाप का अंश है. ఒకవేళ ఎవరైనా అసత్యమైనటువంటి వ్యర్థమైనటువంటి విషయాలు చూశారు, విన్నారు మరియు దానిని వాయుమండలంలో వ్యాపింపచేశారు. వాళ్ళకి వీళ్ళకి చెప్పి విని మనసులో దాచుకోలేదు, ఇముడ్చుకోలేదు, వ్యర్థ విషయాన్ని వ్యాపింపచేశారు. ఇది కూడా పాపం యొక్క అంశం అయిపోతుంది. ये छोटी छोटी पाप उड़ती कला के अनुभव को समाप्त कर देते. ఈ చిన్న చిన్న పాపాలు ఎగిరే కళల యొక్క అనుభవాన్ని సమాప్తి చేసేస్తూ ఉంటాయి. ऐसे समाचार सुनने वालों पर भी पाप और सुनाने वालों पर उससे ज़्यादा पाप चढ़ता है. इसलिए अपनी सूक्ष्म चेकिंग कर ऐसे पापों के बोझ को समाप्त करो, तब बाप समान व संपन्न बन सकेंगे. ఇలాంటి సమాచారం వినేవాళ్ళపైన కూడా పాపం పడుతుంది, మరి వినిపించే వారిపైన ఇంకా ఎక్కువ పాపం పడుతుంది. వ్యర్థ విషయాలు వినిపించేవారు వినేవాళ్ళు. అందువలన తమ యొక్క సూక్ష్మ చెకింగ్ చేసుకుంటూ ఇలాంటి పాపాల బరువుని సమాప్తి చేసేసుకోండి. అప్పుడే బాబా సమానంగా మరియు సంపన్నంగా తయారవ్వగలరు మీరు. स्लोगन, बहानेबाजी को मर्ज कर दो तो बेहद की वैराग्य वृत्ति मर्ज हो जाएगी. సాకులు చెప్పే ఆటను సమాప్తి చేసినట్లయితే అనంతమైన వైరాగ్య వృత్తి ఇమర్జ్ అవుతుంది మీలో. సాకులు చెప్పే ఆటను మార్జ్ చేసినట్లయితే అనంతమైన వైరాగ్య వృత్తి ఇమర్జ్ అవుతుంది. సాకులు చెప్పే ఆటను సమాప్తి చేసినట్లయితే అనంతమైన వైరాగ్య వృత్తి ఇమర్జ్ అవుతుంది మీలో. అచ్చా, బాబా ఈరోజు ముఖ్యంగా మమ్మా బాబాని ఫాలో చేయండి. మమ్మా బాబా అంటే ఇక్కడ శివ బాబా బ్రహ్మ బాబా వస్తారు. జగదంబ సరస్వతి కూడా బ్రహ్మపుత్రికయే, ఆమె కూడా బ్రహ్మకుమారియే అని చెప్తున్నారు బాబా. ఇంకా ఈరోజు ముఖ్యంగా గుర్తు చేస్తున్నారు బాబా మాటకి. ఎక్కడికి వెళ్ళినా మనుషులకు చదివిస్తారు.
కానీ ఇక్కడ నిరాకారుడు గాడ్ ఫాదర్ చదివిస్తున్నారు, భగవాన్ వాచ ఇది. ఇలాంటి స్కూల్ కానీ, ఇలాంటి యూనివర్సిటీ కానీ, ఇలాంటి సత్సంగాలు కానీ, ఎక్కడైతే పరమాత్మ మాకు వినిపిస్తున్నారని వినే సత్సంగాలు కానీ ఇవి ఎక్కడ ఉండదు అంటున్నారు బాబా. అందుకే ఇది గాడ్ ఫాదర్ యొక్క యూనివర్సిటీ అనడం జరుగుతుంది. అక్కడ గవర్నమెంట్ యూనివర్సిటీ అనుకుంటారు, కానీ ఇక్కడ గాడ్ ఫాదర్ యూనివర్సిటీ ఇది. ఇంకా ఏం వినిపిస్తున్నారు బాబా ఈరోజు? నిరంతరం బాబా స్మృతి చేయాలి, ప్రీతమణ్ణి ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? आप आवाज़ बंद कर दें. మోహజిత్తులుగా తయారవ్వాలి. మోహమే కాదు, ఏ వికారాలు లేకుండా వికర్మజిత్తులు అవ్వాలి. వికర్మజిత రాజ్యంలో వెళ్ళాలి అంటే సుకర్మిగా తయారు కావాలి. ఇంకా ఆత్మాభిమానిగా బాబా తయారు చేస్తున్నారు. దేహాభిమానం వదిలి ఆత్మాభిమాని అయ్యే ప్రయత్నం చేయాలి. వరదానాల్లో అయితే ముఖ్యంగా బాబా ఏం చెప్తున్నారు? వ్యర్థ విషయాలు ఏవైనా మనం చూసాం, విన్నా, ఇంకొకరికి వినిపించాం, వ్యాపింపచేసామంటే అది కూడా ఒక సూక్ష్మమైన పాపము. వింటే పాపం, వినిపించే వాళ్ళది ఇంకా ఎక్కువ పాపం. అక్కడదక్కడే మనం వదిలేసి మనకు అవసరమైన విషయాలు తీసుకుంటాం, అవసరం లేనిది వదిలేయడం, దాన్ని మనసులో కూడా పెట్టుకుని ఆలోచించడం కూడా చేయకూడదు. మళ్ళీ ఆటోమేటిక్గా మనసులో పెట్టుకున్నాం అంటే ఎప్పుడొకప్పుడు బయటకు వస్తుంది. వాళ్ళకి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడం, దానివల్ల కూడా సూక్ష్మమైన పాపం తయారవుతుంది. ఈ పాప బరువు సమాప్తి చేసుకోండి, ఇలాంటి పాపాలు మీ మీద పడకుండా. అప్పుడే బాబా సమానంగా సంపన్నంగా తయారు కాగలరు. లేకపోతే ఎన్ని సంవత్సరాలు నడుస్తున్నా ఈ సూక్ష్మ పాపాల బరువు మన మీద పడడం వల్ల ఏమవుతుంది? ముందుకి వెళ్ళలేము. ఎక్కడున్న గొంగలి అక్కడే ఉంది అన్నట్టు ఉంటుంది అన్నమాట. సాకులు చెప్పకండి అంటున్నారు బాబా. సాకులు చెప్పడం అలవాటు అయిపోతే అనంతమైన వైరాగ్య వృత్తి రాదు. సాకులు చెప్పడం అనేది తీసేస్తే అనంతమైన వైరాగ్య వృత్తి అనేది మీలో ఇమర్జ్ అవుతుంది అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు ఒక 10 నిమిషాలు కామెంటరీతో యోగం చేద్దాం మాతృభూమి కోసం. ఓం శాంతి. నేను ఒక చైతన్య శక్తి ఆత్మను. బ్రకటి మధ్య అతి ప్రకాశంగా మెరుస్తున్నాను. నేను ఒక విశేషాత్మను. మహానాత్మనై ఉన్నాను. మస్తకం మధ్య మెరుస్తున్న నా ఆత్మిక ప్రకాశం నా ముఖ మండలమంతా వ్యాపించి ఉంది. అవినాశి శక్తిని నేను. ఈ శరీరం నుండి ఆత్మ నేను భిన్నమై పరంధామం వైపు పయనిస్తూ ఆకాశంలో అతి తేలికైన బిందు ఎగురుతున్నాను. ఆకాశాన్ని దాటి ఎరుపు బంగారు కాంతులతో నిండిన
పరంధామంలో చేరుకున్నాను. ఎటు చూసినా ప్రకాశమే ప్రకాశం. ఇంత శాంతి నిండి ఉంది. పరంధామంలో హాయిని అనుభవం చేస్తున్నాను నేను. ఆత్మ యొక్క విశ్రాంతిని అనుభవం చేస్తున్నాను నేను. నా తండ్రి శివబాబా ఒక మహాజ్యోతి ప్రకాశంతో మనస్సు బుద్ధి ద్వారా బాబా యొక్క రూపాన్ని చూస్తూ బాబా దగ్గర చేరుకున్నాను నేను. ప్రాణప్రియమైనటువంటి బాబా, ఓ నా మధురమైన బాబా, మీరెంత ఉన్నతోన్నతమైన వారు. ఈ సృష్టికి రచయిత, మీరే నా తల్లి తండ్రి, నా సర్వస్వం. మీ సమీపంలో చేరుకొని మీ కిరణాల యొక్క భుజాలలో ఇమిడిపోయి జన్మ జన్మలేక అలసట దూరం అవుతుంది నాది. పవిత్రత సాగరుడు మీరు. మీ యొక్క పవిత్రత కిరణాలలో మునిగిన నేను పవిత్ర స్వరూపాన్ని ఉన్నాను. పరమ పవిత్ర ఆత్మను నేను. ఈ పవిత్రత కిరణాలతో నా జన్మ జన్మల పాపాలు దగ్ధమై పావనంగా తయారవుతున్నాను. ఈ పవిత్రత యొక్క కిరణాల ద్వారా పుణ్యాత్మగా తయారవుతున్నాను. పరమ పవిత్రమైన పవిత్ర స్వరూపాత్మ నేను నెమ్మదిగా పరంధామం నుండి కిందకు దిగుతూ ఆకాశంలో తెల్లని ప్రకాశమయ శరీరంతో ఉన్న ఒక ఫరిస్తా నేను ఆకాశంలో ఎగురుతున్నాను. కింద ఉన్న భూగోళంలో భారతదేశం భారత భూమిని భరతమాత రూపంలో చూస్తున్నాను. మూడు రంగుల పతాకాన్ని చేతిలో పట్టి
నా ఎదురుగా నిల్చున్న భరత మాతకు నా మస్తకం నుండి పవిత్రత యొక్క ప్రకాశ కిరణాలు దానం చేస్తున్నాను. ఈ ప్రకాశ కిరణాలు నా మాతృభూమి భారత భూమి పైన పడుతూ పవిత్ర భారతావని తయారవుతుంది. సంపూర్ణ పవిత్ర కిరణాల ద్వారా సుఖము శాంతితో నిండిన సామ్రాజ్యం స్థాపన అవుతుంది. ఈ పవిత్రత యొక్క తరంగాలను పొంది భరతమాత చాలా సంతోషపడుతుంది. ఎందుకంటే ప్రకృతి యొక్క పంచతత్వాలకు నా నుండి పవిత్రత యొక్క కిరణాలు ఇప్పుడు అవసరం. పవిత్రతయే సుఖశాంతికి జనని. పవిత్రత యొక్క ప్రకాశంతో నిండిన భారతదేశం ప్రపంచ రాజ్యాలలోకి అగ్రరాజ్యముగా స్వర్గభూమిగా తయారైపోతున్న దృశ్యాన్ని నేను నా మననేత్రంతో చూస్తున్నాను. నెమ్మదిగా పరిస్థితి నేను కిందకు దిగుతూ సాకారి శరీరంలో ప్రవేశించాను. మస్తక మధ్య పవిత్ర స్వరూపాన్ని, పరమ పవిత్రమైన ఆత్మను నేను నా మస్తకం నుండి నలువైపుల దూరం వరకు పవిత్రత యొక్క ప్రకాశ కిరణాలు వ్యాపిస్తున్నాయి. నా చుట్టూ వాతావరణం పవిత్రంగా తయారవుతుంది. నా చుట్టూ పవిత్రత యొక్క ఔరా తయారవుతుంది. నేను ఎక్కడ అడుగు పెడితే అక్కడ నా చుట్టూ పవిత్రత యొక్క ప్రకంపనాలు నిండి ఉంటున్నాయి. ప్రపంచంలో ఉన్న ఆ పవిత్రత యొక్క ప్రభావం నా పైన పడే అవకాశం లేదు. నా పవిత్రత యొక్క ఊర నన్ను ఆ పవిత్ర వాతావరణం నుండి రక్షిస్తుంది. అనేక ఆత్మల మీద పవిత్రత యొక్క వైబ్రేషన్స్ వేసి పని చేస్తుంది. ఓం శాంతి శాంతి.
का हृदय कुंज में ऐसा पुष्प खिला, जिसकी सुगंध से जीवन में सुख ही सुख मिला। पवित्रता का हृदय कुंज में ऐसा पुष्प खिला, जिसकी सुगंध से जीवन में